హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 19వ రోజు కాంతారా టీం సభ్యులందరూ ఒక చోట చేరి తమ గేమ్ యొక్క రివ్యూను చర్చించుకున్నారు. ఇక్కడ అభయ్ మాట్లాడుతూ నాకు ఇది చాలా సూపర్ టీమ్గా అనిపించింది, ఇక్కడ అందరూ చాలా బాగా ఆడారు అని మూక్తి సూక్తావళి మరొకసారి బోధించాడు. ఇక్కడ అభయ్ తను ఆడలేదనే విషయాన్నే పక్కనకు పెట్టేసి టీం అయితే బాగా ఆడిందని ప్రశంసిస్తున్నాడు. కానీ టీం అయితే చాలా పోరాడిండొచ్చు, కానీ అభయ్ మాత్రం చాలా చండాలంగా ఆడాడు, ఇందులో సందేహం ఏం లేదు. ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ సోనియా చాలా ట్రిగ్గర్ అయ్యేట్టు మాట్లాడుతూ ఉంది అని వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇక మనీ మీదకు పృథ్వీ ఒక సైకో మాదిరిగా వచ్చాడు, కొట్టడానికి వచ్చినట్లు వచ్చాడు, ఒక రౌడీ ఫెలో వచ్చినట్లే వచ్చాడు అని అయితే మాట్లాడుకున్నారు. అదైతే నిజమే, అలాగే వచ్చాడు పృథ్వీ. తర్వాత మణికంఠ ఏడుస్తూ కూర్చున్నాడు. అక్కడికి నిఖిల్ వెళ్ళాడు. నిఖిల్ సారీ చెప్పబోయాడు. ఇక్కడ మణికంఠ అయితే ఫ్రెండ్షిప్పే, గేమ్ గురించి ఇక్కడికి తీసుకురావద్దు, ఇక్కడ కొంచెం బిహేవియర్తో నేను హర్ట్ అయ్యాను, కానీ గేమ్లో ఓడిపోయినందుకు కానీ గేమ్ సరిగ్గా ఆడలేదా లేదా అనేది నేను ఆలోచించలేదు. గేమ్ టాపిక్ని ఇక్కడ తీసుకురావద్దు, నేను పర్సనల్గా హర్ట్ అయ్యాను కాబట్టి బాధపడుతున్నాను, కొద్దిసేపు వదిలేస్తే నేను రిలాక్స్ అవుతానని చెప్పి తర్వాత నిఖిల్కి హగ్ ఇచ్చాడు. తర్వాత సోనియా అభయ్ ఇద్దరు హగ్గులు ఇచ్చుకున్నారు. ఎందుకు ఇచ్చుకున్నారో ఆ హగ్గుల గోల్ ఏంటో సోనియా, నిఖిల్, పృథ్వీ హగ్గులు ఇచ్చుకుంటూ కనబడ్డారు. మళ్ళీ సోనియా యష్మి గురించి మాట్లాడింది. యష్మి గేమ్లో పర్సనల్గా టచ్ చేస్తూ మాట్లాడుతుంది, పర్సనల్గా హర్ట్ అయ్యేలాగా మాట్లాడుతుంది, అందుకు బాధపడ్డానంతే అన్నట్లుగా మాట్లాడింది. కానీ సోనియా మాట్లాడినంత పర్సనల్గా అయితే ఎవరు ఎక్కడ మాట్లాడరు. మళ్ళీ అభయ్ బిగ్ బాస్ని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. బిగ్ బాస్ చాలా బయాస్గా తన రూల్స్ ఇస్తున్నాడు, బయాస్గా తన డిసిషన్లు తీసుకుంటున్నాడు. గేమ్ అయిపోయిన తర్వాత ఒకరు విన్నర్ అని తేల్చేయచ్చు కదా, మళ్ళీ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళని విన్నర్గా చేయడం అని ఏంటి అని బిగ్ బాస్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు. తర్వాత గేమ్ గురించి చర్చ పెట్టారు వీళ్ళందరూ. గేమ్ గురించి, గేమ్లో రూల్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని మాట్లాడుకుంటూ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో అనుకుంటున్నాను అని ఎవరు అంటే, బొక్కలో ట్విస్టులు, ఇలాంటి ట్విస్టులు పెట్టేదానికి వానికి ఏమైనా బిగ్ బాస్కి ఏమైనా మైండ్ పోయిందా అని తన మాటలైతే మళ్ళీ జారాడు. ప్రేరణ యష్మి పృథ్వీ గురించి మాట్లాడుకున్నారు. పృథ్వీ ఏమంత స్ట్రాంగ్ ఏం కాదు, అతను నోటికి వచ్చినట్టు నోటిపైన పడిపోతాడు, నోటితో పడిపోతాడు, లేదంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటాడు, కానీ అంత స్ట్రెంగ్త్ అయితే లేదు. ఇక నిఖిల్ దగ్గరికి పోవాలంటే చాలా స్ట్రెంగ్త్ పర్సన్, ఒక్క ఉదుటిన తోస్తే ఎక్కడికో వెళ్ళి పడిపోతాము, తిప్పి వదిలేస్తాడు. అందుకనే నిఖిల్ దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డానని యష్మి, ప్రేరణ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక యష్మి సోనియా గురించి మాట్లాడుతూ, సోనియా పృథ్వీని సిస్టర్గాను మదర్గాను చూస్తుందో నాకైతే తెలియదు, కానీ తను అంత కన్సర్న్ చూపిస్తున్నప్పుడు పృథ్వీకి చెప్పాలి కదా, నువ్వు అంత ఆరోగ్యంగా ఉండొద్దు, కొంచెము రిలాక్స్గా ఉండు, కొంచెము కోపాన్ని కంట్రోల్ చేసుకో అని చెప్పొచ్చు కదా. అలా ఏం చెప్పదు. పృథ్వీని ఇంకా అక్కడికి వెళ్ళి నువ్వు పోట్లాడు అని అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది తప్పు కదా అని యష్మి సోనియా గురించి మళ్ళీ చెప్పింది. తర్వాత ప్రభావతి వచ్చింది. ప్రభావతి 2.0 ఇక గేమ్ ముగిసింది అని చెప్పి టాటా చెప్పి వెళ్ళిపోయింది. ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తూ నిఖిల్ క్లాన్ సభ్యులు విజయం సాధించినందుకు గాను ఇక్కడ చీఫ్గా ఉన్న నిఖిల్ కంటెండర్గా మరోసారి పోటీ పడతారు. చీఫ్గా అభయ్ ఓడిపోయినందుకు ఇతనికి చీఫ్గా పోటీ పడడానికి, కంటెండర్గా కొనసాగడానికి అర్హత లేదు అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత ప్రభావతి 2.0 కోడి దగ్గర నుంచి ఒక రెడ్ ఎగ్ పడింది, అది ఎవరి దగ్గర ఉంది అని బిగ్ బాస్ అడిగాడు. అది నిఖిల్ దగ్గర ఉందని అందరూ అన్నారు. దాని తర్వాత నైనికాని అడిగాడు, ఇది పాజిటివ్గా ఉంటుంది అనుకుంటున్నారా, నెగిటివ్గా ఉంటుంది అనుకుంటున్నారా అని బిగ్ బాస్ నైనికాని అడిగినప్పుడు పాజిటివ్గా ఉంటుంది అని తను సమాధానం చెప్పింది. రెడ్ కలరు పాజిటివ్ సంకేతం కాదు కదా అని అన్నప్పుడు రెడ్ కలరు లవ్కి సంకేతం అని చాలా స్మార్ట్గా జవాబిచ్చింది నైనిక. ఇక నిఖిల్ కంటెండర్గా అయినందుకు అభినందిస్తూ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారో వాళ్ళు కంటెండర్ అయ్యే అవకాశాలని పొందుతారు, మీ అభిప్రాయాన్ని బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పమని నిఖిల్కి చెప్తాడు. ఇక అభయ్ కాపాడుకోలేకపోయినందుకు, వాళ్ళ టీంని గెలిపించుకోలేకపోయినందుకు చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కారణంగా కాంతారా టీంలో చర్చించి 3 సభ్యుల్లో ఎవరో ఒకరిని ఎన్నుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత నిఖిల్ పృథ్వీని అడిగాడు. పృథ్వీ అయితే చీఫ్గా ఉండడానికి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ ఒక ఇమ్యూనిటీ వస్తుందనే ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి ఒక వారం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, అది ఖచ్చితంగా అవ్వాలని ఇంట్రెస్ట్ అయితే నాకు లేదని నిఖిల్తో అన్నాడు. ఇక మణికంఠకు ఉండే ఫాంటసీల గురించి అక్కడ కాంతారా టీం సభ్యులందరూ చర్చించుకుంటూ కాసేపు నవ్వుకున్నారు. ఇక తర్వాత మణికంఠ చీఫ్గా అయితే ఎలా ఉంటుంది అని సరదాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నారు.
ఇక్కడ బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఇంకొకసారి. క్లాన్లు అనేవి ఈ సీజన్లో అతి ముఖ్యమైనవి. ఈ క్లాన్ లీడర్లు గెలిచిన కారణంగా చాలా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఓడిపోయిన క్లాన్ సభ్యులు కూడా తీవ్రమైన పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అభయ్ నాయకత్వంలో చీఫ్గా ఓటమి పాలైనందుకు కాంతారా టీం సభ్యులు కూడా అటువంటి పర్యవసనాలను ఎదుర్కోక తప్పదు. ఇక చీఫ్గా క్లాన్ని 3 సభ్యులకు మీరు అప్పగించి చీఫ్గా దిగిపోండి అని అభయ్కి ఆర్డర్ ఇచ్చాడు. ఇక మీరు మీ సత్తాని చాటి చీఫ్గా గెలిచి మంచి నాయకుడిగా నిలబడే అవకాశం మీకు లభిస్తుంది. ఒకరితో తలబడి ఇటువంటి అవకాశాలను నిలబెట్టుకోవాలి. ఇది అసలైన బిగ్ బాస్ ఇల్లు బిగ్ బాస్ రూల్స్ ప్రకారమే నడుస్తుంది. ఇటువంటి రూల్స్కి కట్టుబడి ఉంటేనే ఇక్కడ ఉండండి. కాదు కూడదు అనుకుంటే ఈ ఇంటిని వదిలేసి ఇప్పుడే వెళ్ళిపోండి. ఇక నిర్ణయం మీదే. ఈ నియమాలు, ఈ రూల్స్ మీరు ఎక్కువ అని భావిస్తే ఇప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యాయి. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడే వెళ్ళిపోండి. బిగ్ బాస్ రూల్స్ అంటే లెక్కలేని వాళ్ళు, బిగ్ బాస్ రూల్స్ పాటించని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా బిగ్ బాస్ నియమాలను మాత్రమే పాటిస్తాము అనేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నియమాలు తూచా తప్పకుండా పాటించాలి అని బిగ్ బాస్ తన ఆర్డర్ ఇచ్చాడు. దీని తర్వాత సోనియా అభయ్ని అడిగింది, నువ్వు వెళ్ళి సారీ చెప్పు, నువ్వే ఇక్కడ అందరితోనూ బిగ్ బాస్ గురించి కొంచెం బ్యాడ్గాను కొంచెం జోకులు వేసినట్టు అనిపించింది, నువ్వు వెళ్ళి సారీ చెప్పు అని అభయ్ని రిక్వెస్ట్ చేసింది మాట్లాడింది. దీనికైతే అభయ్ నేనేమనలేదు, నేనేం జోక్ చేయలేదు అని చెప్పాడు. కానీ ఇంటి సభ్యులందరూ మళ్ళీ నిఖిల్ అందరూ మనంలో ఎవరు తప్పు చేసామో తెలియదు, ఇక్కడ మనమందరము ఈ రూల్స్కి కట్టుబడి ఉంటామను సారీ చెప్దాము అని చెప్పి అందరూ ఒక్కసారిగా బిగ్ బాస్ రూల్స్నే పాటిస్తాము, బిగ్ బాస్ రూల్స్ చెప్పినట్టే ఆడతాము అని బిగ్ బాస్కి సారీ చెప్పారు. ఇక బిగ్ బాస్ ఇది నా ఇల్లు, నా రూల్స్ ప్రకారమే నడుస్తుంది అని గంభీరంగా చెప్పాడు. ఇక్కడ తర్వాత విష్ణుప్రియ సారీ చెప్పి ప్లీజ్ స్మైల్ బిగ్ బాస్ అని చాలా క్యూట్గా అనింది. అందరూ అభయ్ దగ్గరికి వచ్చారు. అభయ్ నువ్వే రూల్స్ ఫాలో కాలేదు కాబట్టి నీ గురించే చెప్పినట్లున్నారు అని అందరూ అభయ్ని అన్నారు. ఇక్కడ అభయ్ అయితే నేను రూల్స్ అయితే ఫాలో అయినాను, నా మనసులో ఏది అనిపించింటే అదే చెప్పాను తప్ప నేను రూల్స్ అయితే ఎక్కడా బ్రేక్ చేయలేదు. ఇలాంటి జోక్స్ అంతా బిగ్ బాస్ ఎందుకు పట్టించుకుంటాడు అని నేను అనుకున్నాను. నేనైతే రూల్స్ ఎక్కడా బ్రేక్ చేయలేదు. ఇది నా తప్పు అనుకుంటే నన్ను కన్వెన్షన్ రూమ్కి బిగ్ బాస్ పిలిస్తే అక్కడికి వెళ్ళి బిగ్ బాస్కి సారీ చెప్పుకుంటాను. జోకులు వేయకూడదు అని బిగ్ బాస్ అని అనుకుంటే నేను వెళ్ళి సారీ చెప్తాను. నా మనసులో ఏదైతే అనిపించిందో అది నేను ఓపెన్గా చెప్పాను తప్పించి నేనైతే దాచుకోలేదు అని అభయ్ అందరికీ చెప్పుకున్నాడు. ఇక అభయ్ పైన విష్ణుప్రియ, నిఖిల్, సోనియా బాగా జోకులు వేసుకున్నారు. తర్వాత నిఖిల్ సోనియా హగ్గుల గోల మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకరికొకరు సారీలు చెప్పుకున్నారు. అది ఎందుకు చెప్పుకున్నారో ఏమో. ఇక నిఖిల్, ప్రేరణ పృథ్వీ గురించి మాట్లాడుకున్నారు. పృథ్వీ చాలా ఆవేశంగా ఆడుతున్నాడు తప్ప మైండ్ పెట్టి ఆడడం లేదు అని ప్రేరణ మరొకసారి నిఖిల్కి చెప్పింది. ఇంకా చెప్తూ విష్ణు, సీత ఇద్దరు నా పైన చాలా గట్టిగా బాధించే విధంగా, నన్ను హర్ట్ చేసే విధంగా చాలా క్రూరంగా ప్రవర్తించారు అని ప్రేరణ నిఖిల్తో మాట్లాడింది. ఇక సోనియా అయితే యష్మి గొంతు పట్టుకొని చాలాసేపు తోసుకుంటూ వెళ్ళి చాలా బాధించింది. తర్వాత నబిల్ చూసి తను హర్ట్ అవుతుంది వదులు అన్న తర్వాత సోనియా వదిలింది. తర్వాత నిఖిల్ సోనియాని బతిమలాడాడు, భోంచేయలేదంట కదా ఇంకా అని. ఇక నిఖిల్ అభయ్ సిగరెట్ తాగలేదని సోనియా అలిగిందంట. ఈ విషయాన్ని అభయ్తో చెప్పుకున్నాడు. తనను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నా అలవాటు నా ఇష్టము, నేను ఇన్ని రోజులుగా మానంది సోనియా ఒక్క మాట చెప్తేనే మానేస్తానా, ఇది తను అర్థం చేసుకోలేదు, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, నన్ను కట్టడి చేయడానికి, నన్ను తన హద్దులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఇలా చేస్తే నాకు నచ్చదు, అందుకే ఇక ఈ ఛాన్స్ సోనియాకే ఇవ్వాలనుకుంటున్నాను, తను చీఫ్గా ఉంటే ఎలా ఉంటుంది, తను ఏం చేస్తుందో చూద్దామని తనకే ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని నిఖిల్ అభయ్తో అన్నాడు. ఇక ప్రేరణ, యష్మి, నబిల్ మీటింగ్ పెట్టారు. ప్రేరణ ఇంత తొందరగా వెళ్ళిపోతానేమో అని నాకు అనిపిస్తుంది అని తను మాట్లాడుకుంటూ ఉంది. అక్కడ యష్మి ఈ వారం ఎందుకో నువ్వే వెళ్ళిపోతావు అని నాకు అనిపిస్తోందని జోక్గా అనిందో సీరియస్గా అనిందో తనకే తెలియాలి. తర్వాత సోనియా అభయ్ దగ్గర నిఖిల్కి మంచి బిరుదు ఇచ్చింది, శుద్ధపూస అని.
భోంచేస్తున్నప్పుడు లేదు కానీ భోంచేసిన తర్వాత వచ్చి అడుగుతున్నాడు. తనకు 1-2 రోజులు నేను మాట్లాడను, ఈ విషయం పైన నేను హర్ట్ అయ్యాను కాబట్టి తనకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. తను ఇంకా బాధపడతాను, ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను మాట్లాడను. అతడు డిసిషన్ మేకింగ్లో చాలా వీక్గా ఉంటాడు, అందులో నాకు నచ్చడు, అదే నాకు తనపైన కోపం వస్తుంది అని అభయ్తో సోనియా. ఇక పృథ్వీ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నప్పుడు విష్ణు అక్కడ జరిగింది చెప్పినట్లుగా తన కామెంటరీ అయితే ఇస్తూ ఉన్నప్పుడు మణికంఠ నీకేమైనా లెన్స్ ఉన్నాయా కళ్ళలో అని జోక్ చేశాడు. ఇక్కడ నేను పృథ్వీనే కాదు ఇక్కడ ఉన్న చాలా మగాళ్ళకి లైన్ వేస్తున్నాను అని చెప్పి షాక్ ఇచ్చింది. తర్వాత సోనియా వచ్చి నిఖిల్కు సారీ చెప్పింది. ఇక బిగ్ బాస్ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడి నియమాలు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. బిగ్ బాస్ నియమాలను ఇక్కడ ఖచ్చితంగా ఆచరించాలి. క్లాన్ చీఫ్ అనేది చాలా ముఖ్యమైన పదవి. ఇందులో గెలిచినప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటాయి. మంచి చీఫ్గా గెలిచి మంచి చీఫ్గా ఉన్నప్పుడు ఆ టీం సభ్యులు చాలా ప్రయోజనాలు పొందుతారు. చెడ్డ చీఫ్గా ఉంటే టీం సభ్యులు కూడా చాలా నష్టపోతారు. ఇక నిన్న బిగ్ బాస్ సీజన్లో ఎప్పుడూ జరగని సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ బిగ్ బాస్ యొక్క చాలా నిర్ణయాలను సవాల్ చేసి మాట్లాడారు. చాలా అమర్యాదపూర్వకంగా కూడా ప్రవర్తించారు. అభ్యంతకరమైన పదజాలం బిగ్ బాస్ పైన వాడారు. ఇవన్నీ చేసింది కాంతారా టీంకి చీఫ్గా ఉన్న అభయ్. అతడి చర్యలకు పర్యవసానంగా కాంతారా టీంకి ఇక్కడ క్లాన్ చీఫ్గా ఎన్నుకోవడానికి కంటెండర్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ అయితే లభించదు. ఈ అవకాశాన్ని కాంతారా టీం సభ్యులు అభయ్ యొక్క అనుచిత ప్రవర్తన కారణంగా కోల్పోయారు. ఇక చీఫ్ పదవికి కంటెండర్గా నిఖిల్ ఉంటాడు. ఆ నిఖిల్ రెడ్ ఎగ్ తన దగ్గర ఉన్న కారణంగా అది ఎవరికిస్తే వాళ్ళు కంటెండర్గా పోటీకి అర్హులవుతారు అని చెప్పినప్పుడు ఆ రెడ్ ఎగ్ను సోనియాకి ఇస్తున్నట్లుగా నిఖిల్ చెప్పాడు. ఇక దీంతో మీరు తలపడతారు, మీరిద్దరూ తలపడడానికి సిద్ధంగా ఉండండి అని బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత సీత దగ్గరికి వెళ్ళి సోనియా మాట్లాడింది. తను ఏ డిసిషన్లో చెప్పాడో నాకైతే తెలియదు, ఇంకా గెలవాలి కదా అని చెప్పబోతుంటే సీత లైట్ తీసుకునింది. కొంతసేపు నన్ను వదిలేయని తనకు దూరంగా వెళ్ళిపోయింది. ఇక మణికంఠ అయితే తనకులో తాను మాట్లాడుకున్నాడు. తాను టీం క్లాన్ చీఫ్గా ఉండడానికి కంటెండర్ అయితే ఏమేమి చేయాలి అన్నవి నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను, కానీ ఈ డిసిషన్ రావడం చాలా బాధగా ఉంది అని తనలో తాను మాట్లాడుకున్నాడు. తర్వాత నిఖిల్ సీత దగ్గరికి వెళ్ళాడు. సీత చాలాసేపు బాధపడుతూ ఉంది. నిఖిల్ ఓదార్చడానికి ప్రయత్నించాడు, కానీ సీత నువ్వేం నన్ను ఓదార్చాల్సిన అవసరం లేదు, నీ డిసిషన్ నువ్వు తీసుకున్నావు, నీ డిసిషన్ ఏ రకంగా తీసుకున్నావో ఏ రీతిలో తీసుకున్నావో నాకైతే తెలియదు, కానీ నాకు కొంచెం బాధించింది కాబట్టి నేను బాధపడుతున్నాను. నన్ను కొంతసేపు వదిలేస్తే నేను ఈ బాధ నుండి బయటకు వస్తాను. తను ఫ్రెండ్ కాబట్టి, సోనియా నీ ఫ్రెండ్ కాబట్టి అలా ఆలోచించి ఇచ్చింటావేమో, దీని గురించి కాసేపు నన్ను వదిలేయి అని చెప్పి తను బాధపడుతూ చెప్పింది. ఇక చీఫ్గా పోటీ పడుతున్న కంటెండర్లైన నిఖిల్ మరియు సోనియాలకు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నిదానమే ప్రధానమనే టాస్క్ ఇచ్చాడు. ఒకవైపు నుండి మరొక వైపుకు మోకాళ్ళు చేతులపైన పాకుతూ నడుముకున్న బాల్స్ని అటువైపుగా తీసుకెళ్ళి పడేయాలి. ఇది గేమ్ రూల్. ఇక్కడైతే నిఖిల్ మరోసారి యాజ్ యూజువల్గా మళ్ళీ ఎరగదీశాడు. ఇక్కడ సోనియా అయితే చతికిల పడిపోయింది. సోనియా మాటల వరకే పరిమితము, ఆటలో కాదు అని మరొకసారి తేలిపోయినట్టుగా తేలిపోతూ ఆడింది. తర్వాత నిఖిల్ని విన్నర్గా ప్రకటించారు. ఆ 10 బాల్స్ను నిఖిల్ అటువైపుగా వేసినట్లుగా ప్రకటించారు. ఇక చీఫ్గా ఎన్నికైనందుకు నిఖిల్ని మరొకసారి అభినందించాడు. ఇక చీఫ్గా అయస్కాంతంలో ఉండడానికి నిఖిల్ ఇక్కడికి వచ్చాడేమో అని సీత జోక్ చేస్తూ చెప్పింది. పృథ్వీ నిఖిల్ని మరొకసారి అడిగాడు తనను ఎందుకు తీసుకోలేదు అని. నీ ఎందుకు తీసుకోలేదంటే నా టీంలో ఎవరు కొంచెం ఆవేశం తగ్గించి ఆలోచనతో ఆడతారు అనే డిసిషన్ పైన నేను ఆలోచించి మన టీంలో సీత కానీ సోనియా కానీ అయితే బాగుంటుందని ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. విష్ణు ఆల్రెడీ వద్దనింది కాబట్టి పృథ్వీ నీలో ఆ అగ్రెషన్ ఇంకా తగ్గలేదు, నువ్వు చాలా ఆరోగ్యంగా ఆలోచిస్తావు కాబట్టి నిన్నైతే సెలెక్ట్ చేసుకోలేదు అనే విషయాన్ని తను చెప్పాడు. ఇక చెప్తూ నేను ఈ చీఫ్ పదవి నుంచి ఉండకూడదు అని కూడా నాకు అనిపిస్తోంది అన్నట్లుగా కూడా పృథ్వీతో మాట్లాడాడు నిఖిల్. ఇదే విషయాన్ని మిగతా టీం సభ్యులకి, సీతాకి, మిగతా వాళ్ళకి పృథ్వీతో తను మాట్లాడింది, పృథ్వీ తనతో ఏం మాట్లాడింది చెప్పుకుంటూ వచ్చాడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8లో 19వ రోజు జరిగిన ఎపిసోడ్ గురించిన రివ్యూ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా రావడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.